తల్లి మీద ఫీలింగ్స్ వస్తున్నాయంట సొంత కొడుకు వాడిని ముక్కలు ముక్కలు చేసి చంపేయాలన్న రేషం వస్తుంది కదా. కానీ నిజానికి తప్పంత వాంది కాదు, పేరెంట్స్ ది, సొసైటీది. నాకు పొద్దున్నే ఒక కాల్ వచ్చింది. మా అబ్బాయికి 14 సంవత్సరాలు, కొన్ని రోజులు నేను దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇంట్లోనే లోన్లీనెస్ గా ఉంటుండు, ఏమైందని చెప్పేసి దగ్గర తీసుకొని అడిగితే నా బాడీలో ఏమో జరుగుతుంది, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆఖరికి నిన్ను చూసినా కూడా నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడినాను. ఆ పేరెంట్స్ భయపడి పొద్దున్నే నాకు కాల్ మాట్లాడినారు. ఈ విషయం వాళ్ళ ఇంట్లోనే కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో మీ అందరి ముందు పెట్టాలని చెప్పేసి మాట్లాడుతాను. అబ్బాయిల్లో 14 నుంచి 16 సంవత్సరాల మధ్యలో బాడీ మాత్రమే కాదు, బ్రెయిన్ కూడా డెవలప్ అయ్యే స్టేజ్. అది చాలా సెన్సిటివ్ ఏజ్. అందుకే ఒక రోజు హ్యాపీగా ఉంటారు, ఒక రోజు సైలెంట్ గా ఉంటారు, ఒక రోజు కోపంగా ఉంటారు, ఒక రోజు దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటారు. అవన్నీ వాళ్ళు కావాలని చేస్తుంది కాదు, ఆ బ్రెయిన్ ఫంక్షనాలిటీ అలా జరుగుతుంది. కానీ ఈ టైంలో పేరెంట్స్ అంతా నువ్వు ఫోన్ వాడడం వల్ల ఇలా జరుగుతుంది, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, నువ్వు వీళ్ళతో మాట్లాడొద్దు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి జడ్జ్ చేసి, క్వశ్చన్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేయొద్దు, వాళ్ళని లవ్ చేయాలి, దగ్గరికి తీసుకొని వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఒక అబ్బాయి పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ప్రాక్టీస్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి ఇంట్లోనే ఉండి టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ లేక ఎవరు మాట్లాడే వాళ్ళు లేక అలానే తయారవుతారు. పేరెంట్స్ గా మీ బాధ్యత అంతా పర్ఫెక్ట్ గా ఉండడం కాదు, పర్ఫెక్ట్ గా లవ్ చేయండి. ప్రతిరోజు ఒక 20 నిమిషాలు వాళ్ళతో కూర్చొని స్పెండ్ చేయండి. వాళ్ళ లైఫ్ లో పొద్దున్న నుంచి ఏం జరిగిందో అడగండి, తెలుసుకోండి. వాళ్ళకి ఎవరిపైన సరే ఇంట్రెస్ట్ ఉన్నా, ఫీలింగ్స్ వచ్చినా ప్రతి దానికి తప్పుగా తీసుకోకండి. జనరేషన్ లో మార్చుకుంటూ వస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకునే పేరెంట్స్ లాగా తయారవ్వండి. ఆ ఏజ్ లో వాడి బ్రెయిన్ డెవలప్ అవ్వకుంటూ వస్తుంది కాబట్టి నువ్వు దేనికి పనికిరావు, నువ్వు చదవవు, అది చేయవు, ఇది చేయవు అని చెప్పేసి వాడిని డిగ్రేడ్ చేయకండి. వీలైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాడిని 10 మందిలో మంచి సర్కిల్లో మంచి కనెక్షన్స్ తో పరిచయాలు పెంచి వదిలిపెట్టండి. అలా 10 మందిలో తిరిగినప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, నేను స్పోర్ట్స్ ఆడను, చదవను, ఇంట్లోనే ఉంటా, రూమ్ లోనే ఉంటా అని చెప్పేసి మాటలు ఏ పిల్లల నుంచి కూడా రావు. ఇక్కడ మీకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇదే స్టేజ్ లో ఉంటారు. వీలైతే వాళ్ళని అర్థం చేసుకోండి, అది తప్పు పట్టకండి. ఇంట్లో పేరెంట్స్ సరిగ్గా ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో చెప్పాల్సిన అవసరం అస్సలే ఉండదు. ఈ వీడియోని ప్రతి ఒక్క పేరెంట్ కి, ప్రతి ఒక్క చిల్డ్రన్ కి, మీరు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేసి పిల్లల్ని ఈ రోజు నుంచి అర్థం చేసుకోవడం నేర్చుకోండి. దీనివల్ల చాలా సూసైడ్లు తగ్గుతాయి, చాలా మందికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, చాలా మంది లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు, ప్రతిదీ ఇంట్లోనే షేర్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే ప్రతి ఒక్కటి కూడా మీతోనే షేర్ చేసుకుంటారు. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది, దీన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. కానీ నేను పొద్దున విన్న మాటలు నన్ను చాలా ట్రిగర్ చేసి మీ ముందు మాట్లాడాలనిపించింది. మీకు స్పోర్ట్స్ లో మంచి గైడెన్స్ కావాలన్నా, మంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీ లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి అని గట్టిగా గోల్ ఉంటే మనం ఒక్కడిని ఫాలో చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందు నేను పెడతా. థ్యాంక్ యూ. జై హింద్.